ఎందుకంటదంటే మంచి గోరి చూడొద్దు అంటది. ఎందుకు నీ మంచి కోరుతుందంటే ఇందులో నుంచి ఈ స్క్రీన్లో నుంచి వచ్చే లైట్ ఉంటుంది కదా, అట్లానే టీవీలో స్క్రీన్లో నుంచి వచ్చే లైటు, ఐప్యాడ్లో నుంచి వచ్చే లైటు, సెల్ ఫోన్లో నుంచి వచ్చే లైటు మన కంటికి మంచిది కాదు. అది కంటిన్యూస్గా చూస్తే, అప్పుడప్పుడు చూస్తే పర్వాలేదు. రెండోది చీకట్లో చూడకూడదు. ఈ స్క్రీన్స్ అన్నీ లైట్ వేసుకుని ఉండాలి రూమ్లో, అప్పుడు డైరెక్ట్గా కళ్ళ మీద ఎఫెక్ట్ ఉంది. అందుకని ఈ విషయాలన్నీ మీ అమ్మకి తెలుసు కాబట్టి టీవీ ఎక్కువ చూడొద్దమ్మా, మంచిది కాదు. మీ అమ్మీనా తప్పు, మమ్మీ కూడా చూడకూడదు. చూస్తే ఏమవుతుందంటే ఈరోజు ఏమీ కాదు, మనకి వయసు వచ్చే కొద్ది లోపల ఉన్న నరం ఉంటుంది రెటీనా అని, అది దాని క్వాలిటీ తగ్గిపోయి చూపు తగ్గిపోతుంది. సరేనా? కాబట్టి మమ్మీ అయినా చూడకూడదు, నువ్వైనా చూడకూడదు, ఎవ్వరూ చూడకూడదు. చెప్పా కదా, లైట్ చిన్నగా రోజు రోజు ఇప్పుడు ఎన్ని చుక్కలు 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 వస్తే నదులు వస్తాయి, ప్రవాహం వస్తుంది కదా. ఎన్నో చుక్కలు వర్షం కురిస్తే ఆ ప్రవాహం వెళ్ళి సముద్రం వస్తుందిగా. అట్లాగనే రోజు ఇంత ఇంత లైట్ మనకి కంటికి చెడు చేస్తూ ఉంటే ఇంత 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 కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది ఒక పెద్ద సముద్రం లాగా మన కంటి మీద ఎఫెక్ట్ వస్తుంది. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ప్రశ్న. కళ్ళు ఎందుకు నలపొద్దు అంటే, మరి కళ్ళు ఊరికే నలుపుతుంటే మన నల్లగుడ్డు ఉంది కదా, ఆ నల్లగుడ్డు మీద ఉన్న పొర డిస్టర్బ్ అవుతుంది. ఓకే, అది వంకర టింకరగా అయిపోతుంది ఊరికే నలుపుతా ఉంటాయి. అందుకని కళ్ళు నలపటం మంచిది కాదు. కళ్ళు ఎందుకు నలుపుతారు? దురదలు వస్తే పిల్లలు నలుపుతారు కదా, అందుకని కంటి డాక్టర్ని చూసి ఆ దురదలు రాకుండా చూసుకుంటే అప్పుడు నలపాల్సిన అవసరం ఉండదు. కళ్ళు దురద ఎందుకు పడతాయి అడిగావు. పడుకుని ఎందుకు చదవకూడదు? పడుకుని చదవకూడదు అని ఏం లేదు, పడుకుని చదువుకోవచ్చు. కానీ పడుకున్నప్పుడు ఏం చేస్తావు, మనం పుస్తకం దగ్గరకు వచ్చేస్తుంది కదా, దాని మీద సరైన లైట్ పడదు కదా, అవన్నీ కళ్ళకి స్ట్రెయిన్ అవుతాయి. అందుకని కూర్చుని చక్కగా టేబుల్ మీద పెట్టుకుని టేబుల్ లైట్ వేసుకుని చదువుకుంటే కంటికి స్ట్రెయిన్ ఉండదు. ఎలా కనిపిస్తుంది అంటే, మనం ఎవరన్నా చూసినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది, కెమెరాలో లాగా కెమెరా లోపల ఒక లెన్స్ ఉంటుంది అనమాట. బయట ఉన్న ఇమేజ్ని మన కెమెరా లోపల ఫిల్మ్లో ఫోకస్ చేయడానికి. కెమెరా ఫిల్మ్ కావాలిగా, పిక్చర్ చూడాలంటే. సో లెన్స్ కావాలా, ఫిల్మ్ కావాలి. అట్లానే మన కంటిలో కూడా ఒక లెన్స్ ఉంటుంది. సో మనం చూసినప్పుడు, నేను చూశాననుకో, నీ ఇమేజ్ నా కళ్ళల్లో నుంచి ఆ లెన్స్ లోపల ఉన్న ఫిల్మ్ అంటే రెటీనా అంటే సో అదేమవుతుంది, నువ్వు చూసిన వస్తువు కంటిలో నుంచి బ్రెయిన్కి వెళ్తుంది ఒక వైర్ ద్వారా. ఆ వైర్నే నరం అంటాం. వెళ్ళి అప్పుడు బ్రెయిన్లో అది మనల్ని ఆ చూపుని తయారు చేస్తుంది అనమాట. అట్లా మనకి కనిపిస్తుంది చూపు అనేది. అట్లా ఆ విధంగా ఉంటుంది. గుడ్, ఆల్ క్వశ్చన్స్ ఓవర్, వెల్ డన్.